ఒక టూ వీలర్ని కారు గుద్దింది. దాని మీద ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలైనవి. వెంటనే పోలీసులు స్పందించి ఆ ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పాటు గుద్దినటువంటి వాళ్ళని ఇలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ తీసుకుని పంపించేశారు. దీంతో ఆగ్రహించినటువంటి బాధిత వర్గం ఒక్కసారిగా దాడి చేయడంతో పొద్దుటూరులో సంచలనం సృష్టించింది. ఒక ఎస్ఐ మీదనే దాడి చేసినటువంటి సంఘటన కలకలం రేపింది. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు గ్రామీణ ఠాణాలో మఫ్టీలో ఉన్న ఎస్ఐ మహమ్మద్ రఫీ మీద ఆదివారం అర్ధరాత్రి రాజుపాళ్యానికి చెందిన లింగమయ్య అతని బంధువులు చేసుకున్నారు. రాజుపాళ్యానికి చెందినటువంటి చిన్న లింగమయ్య, హర్ష అనే ఇద్దరు యువకులు బైక్ మీద బైపాస్ రోడ్ దాటుతుంటే ఓ కారు వాళ్ళని ఢీకొట్టడంతో గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ చూసి ఆగి క్షతగాతులను పోలీస్ జీబులోనే ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ వెంకటరెడ్డిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఎప్పట్లాగే కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి పంపేశారు. దీనికి ఆగ్రహించినటువంటి క్షతగాత్రుడు బంధువులు ప్రమాదానికి కారణమైన కారును ధ్వంసం చేశారు. స్టేషన్లోకి వచ్చి పోలీసులతో గొడవపడ్డారు. ప్రమాదానికి కారకుడిని ఎలా వదిలేస్తారంటూ ఘర్షణకు దిగారు. సిబ్బంది వెళ్లి ఇంట్లో ఉన్న ఎస్ఐ రఫీకి చెప్పడంతో ఆయన మఫ్టీలోని స్టేషన్కి వచ్చారు. చిన్నలింగమయ్య సోదరుడు లింగమయ్య ఆయన మీద దాడికి దిగబడ్డారు. ఎస్ఐ ఫిర్యాదు మేరకు 6 మీద కేసు నమోదు చేసినట్టు సీఐ యుగంధర్ చెప్పారు.